Hey guys, good morning and welcome back to a new episode of Chandu D250 with day one of caring shit. లేచిండు చెప్పవాడు. సో బెటర్ నేను ఏం చేస్తాను అంటే ఇవాళ విని హాస్పిటల్ తీసుకెళ్ళి చెక్ చేపిస్తా ఒకసారి. అలాగే ఇంకోటి ఏంటంటే ఇవాళ నుంచి నేను మొత్తం పెడిగ్రీ క్యాన్సిల్ చేసేసి ఓన్లీ నేను మన కోసం కుక్ చేసిన ఫుడ్ మాత్రమే పెడతామని. నేను ఇంతకుముందు లేచిన యాక్చువల్ టైం వచ్చేసి 10 అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఎగ్ వైట్స్ వేసినాక రైస్ ప్లస్ బ్రాకలీ ఇవన్నీ ఉడకబెట్టేసి పెడతాను అనమాట. అండ్ స్వీట్ పొటాటో కూడా ఆర్డర్ పెట్టిన. వీనికి మంచి చాలా స్వీట్ పొటాటో ప్లస్ క్యారెట్, కుకుంబర్ కూడా పెట్టిన. కుకుంబర్ ఎందుకంటే వీనికి జ్యూస్ ఆపనికి వస్తుంది. కర్డ్, కుకుంబర్ ప్లస్ కొంచెం పైన ఏమంటారు పుదీనా, మింట్ అంటే పుదీనా, అది సెట్ అనమాట. అట్లా దానికోసం ఆర్డర్ పెట్టిన. అవి కూడా వస్తున్నాయి. అవి రాగానే మీకు మంచిగా మధ్యాహ్నం జ్యూస్ చేసి పెడతాం, ఎందుకంటే హై ఉంటుంది కదా వేడి. సో మధ్యాహ్నం చేసి పెడితే మన బాడీ టెంపరేచర్ కొంచెం కూల్ అయితే హైడ్రేషన్ అవుతాడు. లేదు అనుకుంటే కొబ్బరి నీళ్ళు కూడా తాగుతాం వానికి. అట్లా ఏం లేదు గైస్, మనకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా. బ్రాకలీ ఈ విధంగా కట్ చేసుకున్నా. అండ్ దీంట్లో కొంచెం ఎగ్ కూడా బాయిల్ చేసిన వానికి. ప్లస్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్ బీన్స్ ఖరాబ్ అయినాయి, అందుకే పడేసిన బీన్స్ ఉంటుండే. ఇప్పుడు నెక్స్ట్ మనకి కుకుంబర్ అవన్నీ ఆర్డర్ చేసి ఉన్నా కదా, వస్తాయి అనమాట. అవి 132 గట్ల వస్తాయి. సో ఇవి కూడా బాయిల్ చేసి ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, దాంట్లో వేసేసి కొంచెం రైస్ కొంచెం పసుపు వేసి తినిపించి లాస్ట్ అది కొంచెం పైన ఎగ్ వైట్స్ యాడ్ చేస్తే వాడు తింటాడు అనమాట. అట్లా తీసుకోవాలి ప్రెషర్ కుక్కర్. చిన్నది లేదనుకో పెద్ద తీసుకోవాలి. ఈ ప్రెషర్ కుక్కర్ లా ఇప్పుడు మనం తీసుకున్న ఏవైతే ఉన్నాయో చూడండి, బ్రాకలీ, ఈ క్యారెట్, ఈ రైస్ అంటే ఇవి అడగాలి ఇప్పుడు. ఎవరు లేదు బయట. రైస్ కొంచెం పసుపు, ఇంకా దానికి పొయ్యి పెట్టేస్తే అయిపోతుంది. అండ్ గైస్ ఫైనల్ వన్ అయితే రెడీ అయిపోయింది. అయ్యో ఇంకా క్యారెట్, బ్రాకలీ ప్లస్ ఎగ్ వైట్స్ ఉన్నాయి. బ్రాకలీ అయితే కూడా కనిపిస్తలేదు, మొత్తం మ్యాష్ అయిపోయింది అది. సో క్యారెట్ మంచిదే, ఎగ్ వైట్స్ కాల్షియం కాబట్టి అది చాలా బెటర్. కానీ వీడు తింటుందేనా అనేది డౌట్. నాకు తెలుసు ఈసారి ఇట్లా తినడు. ఆగమ్మా టామ్లమ్మా తినిపించాలి చైతన్య సార్. ఆగ బంగారు ఆగు నాన్న. సరే గైస్ నేను తినిపించాక మళ్ళీ మాట్లాడతా. బొచ్చు కూడా అసలు తినలేదు. ఎగ్ వైట్స్ మాత్రం తిన్నాడు. మిగిలిన ఎగ్ వైట్స్ అట్లనే ఉన్నాయి. సపరేట్ మళ్ళీ ఇంకొక ఎగ్ వైట్ తీసిన, అది మాత్రం తిన్నాడు. కథం చూస్తుండదు. ఇన్స్టాగ్రామ్ లో నాకు తెగ రీల్స్ వస్తున్నాయి, ఏమని ప్రోబయోటిక్ చివీస్ గమ్మీస్ అని చెప్పి కొన్ని వస్తున్నాయి. అవి చూసినప్పుడు నాకు డౌట్ వస్తుంది, దీని వల్ల ఏమైనా బ్యాక్టీరియా ఫామ్ అయిందా అట్లా అని చెప్పి. ఇలా తీసుకోకపోతే హాస్పిటల్కి తీసుకోకపోతే తెలుస్తుంది. నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసుకున్నాక వానికి మళ్ళీ ప్రిపేర్ చేయాలని ఆలోచించాలి. మధ్యాహ్నం అయితే చెప్పిన కదా, అమెజాన్ ఫ్రెష్ నుంచి అయితే ఆర్డర్ పెట్టిన కుకుంబర్ ఒకటి ప్లస్ అవి అయితే ఆర్డర్ పెట్టిన. అవి వచ్చినాయి అనుకో, చక్కగా మిక్సీ ఉంది, మిక్సీలో పెట్టేసి పుదీనా, పెరుగు, కుకుంబర్ వేసి పెట్టేస్తే వానికి చల్లగా అయిపోతారు వాడు సెట్. అట్లా నాకు ఆఫీస్ వర్క్ ఉంది, ఆఫీస్ వర్క్ చేస్తుంటే వాడు చూడండి వాడు రచ్చ చూడండి. ఒక నిమిషం చూసారా, ఆఫీస్ వర్క్ ఉంది నాన్న, చేసుకుంటా బంగారు. ఒక్క హాఫ్ అన్ అవర్ 30 minutes ప్లీజ్. 30 minutes నాన్న. దా మీద కూర్చుంటావా అంటే మీద కూర్చోడు, మూలకు ఎక్కడ కూర్చుంటావు. దా బాయ్ మారా. సేమ్ మళ్ళీ సేమ్ రిపీట్. ఎగ్జామ్ కంప్లీట్ స్నానం చేసినట్టే లేదు చూడండి. ఎందుకు అంటే వేడి. సో గైస్ నేను హాస్పిటల్ తీసుకుపోయి వచ్చిన. తిను బంగారు, ఫీవర్ ఉంది, పైగా సమ్మర్ ఎఫెక్ట్, అందుకోసం మీరు తింటలేడు. ఆనో ఇట్లా ఇట్లా కుక్కలు అనమాట. తిను 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 తిను. చిన్న పొలకి ఎట్లా తినిపిస్తే ప్రజెంట్ ఇప్పుడు ఈ బలుగుతుంది. అయ్యో ఎగ్ 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 నానా ఎగ్గురా. కొంచెం కొంచెం తింటారు. తిను తిను. చికెన్ రా, ఇలా చికెన్ ఉంది బే. కొంచెం కూడా తింటలేడు గాయస్ కూడా, అసలు కొంచెం కూడా. ఎట్రా ఇంటికి వెళ్ళు, ఇంక మొత్తం తిన్నాక చెప్తా స్టోరీ మొత్తం గాయస్.